ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం 10 లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. రాత్రి 7 గంటలకు తీహార్ జైలు నుంచి కవిత విడుదల కాబోతున్నారు. విడుదలకు సంబంధించిన ప్రక్రియను లాయర్లు ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు రేపు ఉదయం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. కవిత రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుంటారు. కాంగ్రెస్ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు బండి. కేంద్ర మంత్రి న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడారని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. బండితో పాటు మహేష్ కుమార్ గౌడ్ పై కూడా కోర్టు ధిక్కరణ కేసులు వేస్తామన్నారు. అభిషేక్ మను సింఘ్వీకి కేసీఆర్ మద్దతిచ్చారన్న బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత వినోద్ ఆగ్రహించారు. ముకుల్ రోహత్గి మోదీ సర్కార్కు 5 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు ఏజీగా పనిచేశారని అన్నారు. అయినా తాము ఆయన్ని బీజేపీ వ్యక్తిగా చూడట్లేదన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఏలూరు మేయర్ నూర్జహాన్ దంపతులు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 40 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరతారన్నారు ఆమె. గతంలో కొన్ని పరిస్థితుల కారణంగా టీడీపీని వీడానని, ఓటమి నుంచి వైసీపీ ఏవీ నేర్చుకోలేదని చెప్పారు. ఈవీఎంలపై వైసీపీ ఆరోపణల్ని బీజేపీ తప్పుపట్టింది. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అవమానపరుస్తోందని, ఓటమిని జీర్ణించుకోలేకపోతోందంటూ కౌంటర్ ఇచ్చింది. 2019లో ఈవీఎంలపై వైసీపీ ఎందుకు మాట్లాడలేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కడప మేయర్ సురేష్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. తమ వీధుల్లో చెత్త ఎత్తడం లేదని ఆయన ఇంటి ముందు చెత్త వేశారు టీడీపీ నేతలు. దీనిపై వైసీపీ క్యాడర్ ఆందోళనకు దిగింది. టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారంటూ మేయర్ ఆరోపిస్తున్నారు. ఖమ్మం శివార్లలోని వెలుగుమట్లలో ఉద్రిక్తత. గుడిసెల్ని తొలగించడానికి వచ్చిన జేసీబీలను పేదలు అడ్డుకున్నారు. తాము భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్నామంటున్నారు. అది ప్రైవేట్ భూమి అని కొందరంటున్నారు.